హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం విటమిన్ డి గురించి మాట్లాడుకుందాం. విటమిన్ డి కనుక మన శరీరం లోపిస్తే ఏం ఇబ్బందులు మనం ఫేస్ చేస్తాము, అట్లాగే విటమిన్ డి బాగుండాలంటే ఏం చేయాలో చూద్దాము. నార్మల్గా మనకి విటమిన్ డి మన శరీరంలో 25 to 50 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంటే అది నార్మల్ రేంజ్ అండి. అంతకన్నా తక్కువ ఉంటే అది మనకి 25 హైడ్రాక్సీ విటమిన్ డి అంటాం. అది అంతకన్నా తక్కువ ఉంటే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ అంటాం. యూజువల్గా మనం ఏమేమి సిమ్టమ్స్ చూస్తామంటే బోన్ పెయిన్ వస్తుంది. ఎట్లా అంటే మనకి నడుము నొప్పి రూపంలోనో, మెడ నొప్పి రూపంలోనో, తొంటి నొప్పి రూపంలోనో వస్తుంది అనమాట. రెండోది మజిల్ ఫెటీక్ అంటే మజిల్ వీక్నెస్ అంటే పిక్కలు పట్టేయడము, మజిల్ క్రాంప్స్ రావడము, ఇవి. హెయిర్ లాస్ ఉంటుంది, పూర్ స్లీప్ ఉంటుంది, అట్లాగే మూడ్ చేంజెస్ ఉంటాయి, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉంటాయి, అట్లాగే పూర్ ఇమ్యూనిటీ కూడా ఉంటుందండి. అందుకే మనకి కోవిడ్ అప్పుడు విటమిన్ డి టాబ్లెట్లు వేసుకోవాలి, విటమిన్ డి క్యాప్సూల్స్ వేసుకోవాలని మనకి కోవిడ్లో మనకి డ్రగ్ రెజిమ్లో విటమిన్ డి, విటమిన్ సి ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఎందుకంటే విటమిన్ డి వల్ల ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుంది. విటమిన్ డి తక్కువ ఉండడానికి ఏమేం కారణాలంటే, ఒకటి సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం. మనం తక్కువ ఉన్న ఎంతసేపు ఏసీ రూమ్లో ఉండి బయటికి రాకుండా విటమిన్ డి తగ్గుతుంది. నెక్స్ట్ ఇండోర్ లైఫ్ స్టైల్ అంటే మనం ఎక్కువ బయట తిరగకుండా ఎక్కువ లోపలే ఉండే వాళ్ళకి విటమిన్ డి లోపిస్తుంది. అట్లాగే చల్లటి ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ మబ్బు, సూర్యుడు ఎక్కువ కాంతి లేని చోట, డార్కర్ స్కిన్ ఉన్న వాళ్ళకి విటమిన్ డి తక్కువ ఉంటుంది. పూర్ టోన్, మజిల్ టోన్ ఉన్న వాళ్ళకి, స్కిన్ టోన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా విటమిన్ డి తగ్గుతుంది. అట్లాగే లావుగా ఒబీస్లో ఉన్న వాళ్ళు కూడా విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటాయి. అట్లాగే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో, అట్లాగే లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా విటమిన్ డి లెవెల్స్ తగ్గి ఉంటాయి. అట్లాగే అబ్డామిన్లో మాల్ అబ్జార్ప్షన్ అంటే జీర్ణశక్తి తక్కువ ఉన్న వాళ్ళు కూడా విటమిన్ డి లెవెల్ తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.